హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి పోహా వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. పోహా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. పోహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 900 కిలోల పోహా ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 900 కిలోల సామర్థ్యంతో ప్రారంభించడం తెలివైన పని. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 2700 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 1800 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 1800 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఆపై రోజుకు 2700 కిలోలకు అప్గ్రేడ్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. రోజుకు 900 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో పోహా మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం మీకు ప్రీ క్లీనింగ్ మెషిన్ అవసరం. వరి విత్తనాలను మరింత ప్రాసెస్ చేయడానికి ముందు దుమ్ము, గడ్డి, రాళ్లు మరియు ఇతర మలినాలను తొలగించడానికి ఉపయోగించే యంత్రం. గంటకు 300 కిలోల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. యంత్రం ధర సుమారు 1,50,000 రూపాయలు. అప్పుడు మీకు వరి విత్తనాలను నానబెట్టడానికి 10 డ్రమ్స్ అవసరమవుతాయి. కావలసిన తేమను గ్రహించడానికి వరి విత్తనాలను నానబెట్టాలి. ఈ ప్రయోజనం కోసం సోక్స్ డ్రమ్స్ ఉపయోగించబడతాయి. ఇక్కడ వరి విత్తనాలను నిర్ణీత కాలానికి నీటిలో ముంచివేస్తారు. దీని ధర సుమారు 10,000 రూపాయలు. అప్పుడు మీకు వరి విత్తనాలు వేయించే యంత్రం అవసరం. ఇసుక వేయించడం లేదా వేడి గాలిని ఉపయోగించి వరిని వేయించడానికి ఉపయోగించే యంత్రం. రోస్టింగ్ మెషిన్ సామర్థ్యం గంటకు 300 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 2 లక్షల రూపాయలు. అప్పుడు మీకు చదునైన యంత్రం అవసరం అవుతుంది. రోలర్ల ద్వారా వేయించిన వరిని నొక్కడం ద్వారా పోహా యొక్క సన్నని రేకులు ఏర్పడతాయి. ఆదర్శవంతంగా గంటకు 300 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 2 లక్షల రూపాయలు ఉండాలి. అదనంగా మీరు 2 జల్లెడ యంత్రాలను కలిగి ఉండాలి. చదునైన పోహా రేకులు నుండి చిన్న విరిగిన ముక్కలు మరియు ధూళిని వేరు చేయడానికి ఉపయోగిస్తారు. పోహా జల్లెడ యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 200 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 1,90,000 రూపాయలు. మీకు ఎండబెట్టడానికి యంత్రం కూడా అవసరం. వేడి గాలి ప్రవాహాన్ని ఉపయోగించి పోహా రేకుల్లో తేమను తగ్గించి ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. గంటకు 150 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 25,000 రూపాయలు. అప్పుడు ప్యాకింగ్ యంత్రం అవసరం. పోహా యొక్క ప్యాకేజింగ్ కోసం పోహా యొక్క బరువు, నింపడం మరియు సీలింగ్ను ప్యాకేజింగ్ సంచులలో ఆటోమేట్ చేస్తుంది. దీని ధర సుమారు 1,35,000 రూపాయలు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.